మీరు ఒక మోటివేషనల్ స్పీకర్. సీతారాం శాస్త్రి గారు కలంతో మోటివేట్ చేశారు. మీరు గళంతో చేస్తూ ఉంటారు. అయితే ఒక దర్శకుడు మోటివేట్ చేసిన, ఒక రచయిత మోటివేట్ చేసిన, ఒక స్పీకర్ మీలాగా మోటివేట్ చేసిన, వీటన్నిటికీ పెద్దగా కొలతలు, లిమిటేషన్స్ అంటూ ఉండవు. కానీ ఒక సినిమా పాట రచయితకి కేవలం ఆ చట్రంలో, ట్యూన్ అనే చట్రంలో, సందర్భం అనే చట్రంలో 12 లైన్లోనూ 15 లైన్లోనూ మాత్రమే చెప్పాలి. సో ఒక మోటివేషనల్ స్పీకర్గా శాస్త్రి గారు సమాజాన్ని పాట ద్వారా మోటివేట్ చేసిన విధానం ఏ రకంగా? యాక్చువల్గానండి, సీతారామ శాస్త్రి గారు తెలుగు సినిమా పాట ద్వారా ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా నిరాశలోనో నిస్పృహలోనో ఉన్న, కన్ఫ్యూషన్లో ఉన్న, బాధల్లో వేదనల్లో ఉన్న, ఏదో భుజం తట్టి వీలైతే ఒకటి కొట్టి లేపిన ఒక కవి అని స్పష్టంగా చెప్పచ్చు మనం సీతారామ శాస్త్రి గారు. దానికి కొన్ని వందల ఉదాహరణలు మనం ఇవ్వచ్చు. ఆయన మామూలుగా వ్యక్తిత్వ వికాసంలో మేము ఏం చేస్తామంటేనండి, ఎక్కడో ఒక చోట తత్వాన్ని చెప్పకుండా ఓన్లీ కిక్ ఇచ్చే చెప్తాం. కోర్స్ నేను ఎప్పుడు అలా లేను, ఎందుకంటే శాస్త్రి గారి యొక్క సంస్కారాన్ని తీసుకెళ్ళడం అనేది ఎక్కడో లోపల ఏదో ఆ చిప్పు ఆయన వేసేశారు. ఆయన కలిసిన ప్రతిసారి ఆ చిప్పు సరే నాకు ఇప్పటికీ గుర్తు. యాక్చువల్గా నువ్వు సభలో మాట్లాడినప్పుడు ఒక 100 మందో 1000 మందో ఉంటే అందరికీ కలిపి నువ్వు ఒక మాట చెప్తే ఆ మాట బృందం అవుతుంది. బృందంలో ఏమవుతుంది, మీరంతా ఎదగండి అంటే వాళ్ళందరూ ఒకడేమనుకుంటాడంటే ఆ పక్కన చెప్తున్నాడులే నన్ను కాదులే అనుకుంటాడు, ఆడికి అది అనుకుంటాడు అని చెప్పి నువ్వు అనే పదం వాడు. నువ్వు నీ భాష ఎలా ఉన్నా నువ్వు చెప్పేటప్పుడు ఎవరికి వాడికి అర్థమయ్యే, ఎవరికి వారికి తగిలే ఉదాహరణ చెప్పాను నేను. ఇదే దాన్ని ఆయన కూడా చేశారండి. ఎవరికి వారికి తగిన ఉదాహరణలు, అర్థమయ్యే ఉదాహరణలు, ఈజీగా ఉండే ఉదాహరణలు, ఎట్ ద సేమ్ టైం జీవితం తాలూకు ఒక అత్యద్భుతమైన స్పృహనిచ్చే ఉదాహరణలు. మీకు అమృతం అని టీవీ సీరియల్ అప్పట్లో వచ్చేది, మరి ఇప్పుడు వస్తుంది. దానికి ఒక టైటిల్ సాంగ్ అది శాస్త్రి గారు రాశారు. ఆలు ఓలు అని వస్తుంది. అందులో ఆయన, నేను పాడితే బాగుండదు కాబట్టి, కరెంటు రెంటు ఎక్సెట్రా మన కష్టాలు, కర్రీలో కారం ఎక్కువైతే కన్నీళ్ళు, రాత్రంతా దోమలతో ఫైటింగే మన గ్లోబల్ వారు, మనం ఈదుతున్నది చెంచాడు భవసాగరాలు. దట్ ఈజ్ సీతారామ శాస్త్రి. అక్కడ చెంచాడు భవసాగరాలని రాయడానికి ఓ పక్కన ఇందాక నేను చెప్పినట్టుగా కర్రీలో కారం ఎక్కువైతే కన్నీళ్ళు అనేది అర్థమయ్యే వాళ్ళకే అక్షర రమ్యత. భవసాగరం అనేది ఒకటి ఉందని, అది చెంచాడని ఎవరైనా కాస్తో కూస్తూ ఉన్న వాళ్ళకి అర్థమయ్యేది. సో ఎవరికైనా అర్థమయ్యే ఒక వ్యక్తిత్వం తాలూకు ఏవైతే సంస్పందనలు అంటాం మనం, వాటిని ఇవ్వడానికి సీతారామ శాస్త్రి గారు నాకు తెలిసి జీవితం తాలూకు అన్ని ఛాయల్ని ఇది అది అని లేకుండా మొత్తం అన్నిటినీ టచ్ చేయడం జరిగిందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. నా ప్రశ్న ఏంటంటే, అది ఎంత కష్టతరమైన ప్రక్రియ అనేది. ఇప్పుడు మీరు స్పీకర్, ఇంకొకళ్ళు ఒక సినిమా ద్వారా, ఇంకొకళ్ళు ఒక వ్యాసం ద్వారా, డైలాగ్ దర్శకుడు ఒక 2-3 సీన్ల ద్వారా, కానీ ఈయన కేవలం కొన్ని లైన్ల ద్వారా. అంటే ఆ 15 లైన్లో 10 లైన్లో ఇవ్వడానికి వెనకాల ఆయన, మీ అందరికీ నాకన్నా బాగా తెలుసు, వందల వాక్యాలు రాసి పక్కన పెట్టి, ఇంకా బాగా రాసి పక్కన పెట్టి, కథంతా విని రాత్రంతా త్రివిక్రమ్ గారు చెప్పినట్టుగా రాత్రంతా టేబుల్ దగ్గర తన జీవితాన్ని గడిపి, ఖచ్చితంగా ఈ జనరేషన్లో ఇవాళ మెడికల్ నాలెడ్జ్ దాంట్లో ఇంకొక 20 ఏళ్ళు ఈజీగా ఉండగలిగే మహానుభావుడు త్వరగా. కారణం మనకి పాటలు అందించడం కోసం తన యొక్క శరీర కణాలని పణంగా పెట్టారని మాత్రం అనిపిస్తూ ఉంటుంది నాకు. సార్, చాలా మంచి విషయాలు తెలుసుకున్నాం. నాకు చాలా విషయాలు తెలుసు, కానీ ప్రేక్షకులకి మీ నోట్లోంచి వింటే అదొక ఆనందం. అంటే ఒకానొక
శారీరక మానసికంగా మనం డౌన్లో ఉన్నప్పుడు ఆయన పాటల నుంచి ప్రభావితులమయ్యి మోటివేట్ అయ్యి ఒక మోటివేషనల్ స్పీకర్ స్థాయికి వచ్చి మీరు ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా శాస్త్రి గారి సాహిత్యానికి ఆయన నిర్వచించిన జీవితానికి నాకు తెలిసి మీరు ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఈ కార్యక్రమానికి వచ్చి మీ అనుభవాలు పంచుకోవడం నిజంగా గురుగారికి ఒక చిన్న దక్షిణే అనుకుంటాను, గురు దక్షిణ లాగా. అవును, అంతే. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.